సెలబ్రిటీ కావడం అన్నది చాలా కష్టమైన విషయం. కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు యూట్యూబ్లో 1000 మంది సబ్స్క్రైబర్లు ఉంటే చాలు, మీరు ఓ లెవెల్లో సెలబ్రిటీ అయిపోయినట్టే. అయితే సోషల్ మీడియా అంటేనే ప్రమాదం. ఫాలోవర్లు పెరిగాక కష్టాలు మొదలవుతాయి. కేర్ఫుల్గా ఉండకపోతే ఇబ్బందులు పెరుగుతాయి. మనం పాపులర్ అయితే ఆ పాపులారిటీని పట్టుకొని మరికొందరు పైకి రావాలని చూస్తారు. ప్రమోషన్లు అంటారు, కమిషన్లు అంటారు. అబ్బో భలే ఆఫర్ అని సంబరపడిపోతే ప్రమాదాలు జరుగుతాయి. చిన్న చిన్న లాభాలకి ఆశపడితే పెద్ద పెద్ద చిక్కుల్లో పడాల్సి ఉంటుంది. ఇంతకీ సమస్య ఏంటి? ఈ సీన్ చూస్తే మీకే అర్థమైపోతుంది. మరి అయితే మొత్తానికి అలా కొత్త కొత్త రకాల కేసులు వస్తున్నాయన్నమాట రోజు రోజుకి జనాల తెలివితేటలు పెరిగిపోతున్నాయి. వాళ్ళ తెలివితేటలకు తగ్గట్టు మా తెలివితేటలు కూడా పెంచుకోవాల్సి వస్తుంది. ఏం చేస్తావు? కుస్తీ పట్టడమే. హాయ్ సార్, జనార్దన్ అంటే? హాయ్ హాయ్, నేను కాదండి జనార్దన్ అంటే ఆయన. తెలుసు సార్, యూట్యూబ్లో రెగ్యులర్గా కనిపిస్తుంటారు కదా ఇతను. ఇంతకీ మీరెవరు, ఏంటి విషయం? ఏం లేదు సార్, మీతో చిన్న డీల్ గురించి మాట్లాడమని వచ్చా. ఏంటి డీల్ అంటున్నారు? గొప్పదీసి పేక అంటే ఏమిటి? అబ్బే లేదు సార్, మాదొక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్టప్. మేము కొన్ని యాప్స్ చేస్తుంటాం. అవి చెప్పండి, ఏం పర్వాలేదు. ఆయన మన పర్సనే, మనకి చాలా క్లోజ్. మీరు యూట్యూబ్లో నిత్యం జనాల్ని టెక్నాలజీ గురించి అలర్ట్ చేస్తుంటారు కదా, మీతో ఒక చిన్న బిజినెస్ డీల్. మా కంపెనీతో టైఅప్ అయితే. ఛానల్ ప్రమోషన్ కోసం అయితే వద్దండి. ఇప్పటికే నా ఛానల్ను ప్రమోట్ చేస్తామని, సబ్స్క్రైబర్స్ కౌంట్ పెంచుతామని చాలామంది వచ్చారు, వెళ్ళారు. ఏది సరిగా వర్కౌట్ కాలేదు. నాకు పెద్ద దురాశ లేదు. నాకున్న ఫాలోవర్స్ నాకున్నారు. వాళ్ళంతా నా పొటెన్షియల్ సబ్స్క్రైబర్స్. నేను చెప్పేది వాళ్ళు మాత్రం విన్నా చాలు, నా ఛానల్ నడిచిపోతుంది. పొటెన్షియల్ సబ్స్క్రైబర్స్ అంటే ఏంటండి జనార్దన్ గారు? నాకు ఈ యూట్యూబ్ జార్గన్ మీద పెద్ద అవగాహన లేదు. ఏం లేదండి, ఇదిగో ఇలాంటి ప్రమోటర్సు ఛానల్ను ప్రమోట్ చేస్తామని ఎవరెవరినో సబ్స్క్రైబర్స్ని చేరుస్తారు. ఎవరెవరినో ఎక్కడి నుంచో పట్టుకొస్తారు జనాల్ని. వాళ్ళని నా ఛానల్కి అయితే అతికిస్తారు, కానీ వాళ్ళంతా రెగ్యులర్గా నా కంటెంట్ అయితే ఫాలో అవ్వరు కదా. అవునవును. అదే నా కంటెంట్ చూసి ఇష్టపడి తమంతట తాముగా సబ్స్క్రైబర్స్గా జాయిన్ అవుతారు చూడండి, అలాంటి వాళ్ళు లాయల్గా ఉంటారు. గంగిగోవు పాలు గరిటెడైన చాలన్నట్టు పొటెన్షియల్ సబ్స్క్రైబర్స్ కొద్దిమంది ఉన్నా చాలన్నమాట. ఎస్ సార్. సార్, నేను వచ్చింది మీ ఛానల్ ప్రమోషన్ గురించి కాదండి. సబ్స్క్రైబర్లను పెంచడం, మానిటైజేషన్ చేపియడం, ఇవన్నీ మా పని కాదు సార్. మరి మీ ఛానల్కి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఉన్నారని తెలుసుకొనే వచ్చాం. మీరు మమ్మల్ని ప్రమోట్ చేయాలి. నేనే ప్రమోట్ చేయాలా? చెప్పాను కదా సార్, మాదొక స్టార్టప్. యాప్స్ తయారు చేస్తాం. వాటికి కొంచెం మీ సపోర్ట్ కావాలి. మీ ఫాలోవర్స్ అందరికీ మా యాప్స్ గురించి మీరు చెప్పాలి. మీరు చెప్తే వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటారు, వాడతారు. అదే పేమెంట్స్ ఎలా ఉంటాయో వీటికి? ఒక్కో ఇన్స్టాలేషన్కి ఇంత కమిషన్ ఇస్తాం సార్. అది కాకుండా రెగ్యులర్గా ఇంత పేమెంట్ కూడా ఇస్తాం. పేమెంట్ సరేనండి, ముందు మీ కంపెనీ చేసేవి ఎలాంటి యాప్స్ అవి నేను తెలుసుకోవాలి కదా. అన్నీ మంచి యాప్సేనండి, జనాలకి ఉపయోగపడేవే చేస్తాం మేము. కొన్ని గేమ్ యాప్స్ ఉంటాయి సార్, అలాగే మనీ మింటర్స్, అలాగే పందాలు కట్టేవి. బెట్టింగ్ యాప్సా? అన్నీ ఉంటాయండి. అఫ్కోర్స్ బెట్టింగ్ యాప్సే మెయిన్ కాదు, సరదాగా ఆడే చిన్న చిన్న ఆటలు, ఇంకా రెడీల్స్, ఇలా చాలా రకాలుగా ఉంటాయి. మీ యాప్కి ఈయన ప్రమోషన్ చేస్తే ఈయనకి మీరు పే చేస్తూ ఉంటారు, అంతే కదా? ఎస్ సార్, కరెక్ట్. సరే, ఇంతకీ నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? నేనేం పెద్ద సెలబ్రిటీని కాదే. కాకపోవడం ఏంటండి, మీకు చాలామంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా, సెలబ్రేట్ అయిపోయినట్టే. మీరు చెప్పిన టెక్ టిప్స్ని డైలీ అందరూ ఫాలో అవుతుంటారు కదా, ఆ టిప్స్తో పాటు మా యాప్స్ని కూడా ఇన్స్టాల్ చేసుకోమని మీ ఫాలోవర్స్కి చెప్తే చాలు. అదండి, సబ్స్క్రైబర్స్ మిమ్మల్ని ఫాలో అవుతున్నారు కాబట్టి వీళ్ళ యాప్స్ని ఫాలో అవ్వమని సబ్స్క్రైబర్స్కి మీరు చెప్తూ ఉండాలి, అంతే కదండి డీలు? సబ్స్క్రైబర్స్ మాత్రమే కాదు సార్, మీరు రెగ్యులర్గా టెక్నాలజీ వర్క్షాప్స్ నడుపుతుంటారు కదా. అవునండి, జనాన్ని అలర్ట్ చేస్తూ ఉంటాం ఆ ఈవెంట్స్లో. మరి ఆ ఈవెంట్స్లో కూడా మన యాప్స్ని ప్రమోట్ చేస్తుండాలి మీరు. దానికి విడిగా పేమెంట్ కూడా ఉంటుంది. పేమెంట్స్ గట్టిగానే వచ్చేట్టున్నాయండి మీకు. నన్ను కూడా వాడుకోండి సార్, నాకు కూడా శాలరీ ఏమీ చాలట్లేదు. మీరు ఎక్కడ పని చేస్తారు సార్? నా సంగతి ఎందుకు కానీ, మీకు కావాల్సింది ఆయన కదా, ఆయనతో మాట్లాడుకోండి. సార్, టెక్నాలజీ వాడడం తెలిసిన వాళ్ళే కదా సార్ మా టార్గెట్ కస్టమర్లు. అందుకే సార్ లాంటి టెక్ పీపుల్ చెప్తే బాగుంటుందని. సరే, ఇంతకీ నేనేం చేయాలో చెప్పండి. ఏం లేదండి, ప్రతినిత్యం మీరు వీడియోలు చేస్తుంటారు కదా, ఆ వీడియోల మధ్యలో చిన్నగా పాస్ ఇచ్చి మా యాప్స్ గురించి గొప్పగా చెప్తే చాలు. డీలోకి అయితే చెప్పండి, రెమ్యూనరేషన్ తర్వాత మాట్లాడుకుందాం. సరేనండి, ముందు ఆ యాప్స్ ఏంటో నాకు చూపించండి. అయ్యో, అన్నీ చూపిస్తాం సార్. నేను మళ్ళీ కలుస్తానండి, రేపు ఖాళీగా కదా? ఓకేనండి, రేపు ఈవినింగ్ కలుద్దామా? ఓకే సార్, నేనే మీకు కాల్ చేస్తాను.
కంగ్రాట్స్ అండి, మొత్తానికి అయితే లక్షలు సంపాదించబోతున్నారనమాట త్వరలో. లక్షలేంటి? మరి బెట్టింగ్ యాప్ డీల్ కదండి, మాట్లాడేసుకోండి మరి. అవి నిజంగా బెట్టింగ్ యాప్సే అంటారా? ఖచ్చితంగా, అందులో డౌటే ఉందండి. నాకైతే డౌట్ అనిపించింది సార్. పేమెంట్ అంటాడు, కమిషన్ అంటాడు, మళ్ళీ ఈవెంట్స్కి స్పెషల్గా పేమెంట్ అంటాడు. వాళ్ళు ఖచ్చితంగా లక్షల్లోనే పేమెంట్ చేస్తారండి, అందుకే కదా కంగ్రాట్స్ చెప్తున్నాను. నేను విన్నానండి గట్టిగానే పే చేస్తున్నారని. ఈ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ పేరు చెప్పి చాలామందిని ప్రమోషన్ కోసం వాడుకుంటున్నారు. కాస్త గుర్తింపు ఉంటే చాలు ఇలాంటి ఆఫర్లు వస్తున్నాయి. మీరు సెలబ్రిటీయే కదా మరి, అందుకే ఈ ఆఫరు యాక్సెప్ట్ చేయండి మరి. భలేవారే, ఆ కంపెనీ డీటెయిల్స్, వ్యవహారం ఏంటన్నది తెలుసుకోవాలనే రమ్మన్నాను రేపు. అంటే మీకు నిజంగా ఈ డీల్ యాక్సెప్ట్ చేసే ఉద్దేశం లేదా ఏమిటి? గొప్పవారే, ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ వల్ల యూత్ మొత్తం పాడైపోతున్నారు. ఆ దిక్కుమాలని యాప్స్ ప్రమోషన్కి యూట్యూబ్లో సెలబ్రిటీలమంటూ మాలాంటి వాళ్ళు కొంతమంది బయలుదేరారు ఈ మధ్య. 1,00,000 మంది సబ్స్క్రైబర్లు రాగానే ఈ యాప్ వాడండి, ఆ గేమ్ ఆడండి, మీకు డబ్బులు వచ్చి పడిపోతాయంటూ పాపం జనాన్ని విపరీతంగా ప్రవోక్ చేస్తున్నారు. అవునండి, మాకు ఇలాంటి కేసులు వస్తున్నాయి. పాపం కుర్రాళ్ళు చేతిలో ఉన్న కాస్త డబ్బులు ఈ యాప్స్ వల్ల పోగొట్టుకుంటున్నారు. ఈ ఇష్యూ మీద ఆల్రెడీ నేను వర్క్షాప్ కూడా ప్లాన్ చేశాను సార్. అయితే నిజంగా ఈ డీల్ మీరు ఒప్పుకోవట్లేదన్నమాట. భలేవారండి, ఎన్నిసార్లు చెప్పాలి? అసలు వాడి విషయం ఏంటన్నది తెలుసుకోవాలనే కదా రమ్మన్నది. ఏమో, మేము సైబర్ క్రైమ్ డిపార్ట్మెంటు, మా ముందు ఇవన్నీ మాట్లాడుకోవటం ఇష్టం లేక పోస్ట్ పోన్ చేశారేమోనని చిన్న అనుమానం. భలేవారే సార్, అది ఇల్లీగల్ యాపే అనుకోండి, మొదట్లో నా డబ్బులు వస్తాయి సరే, ఆ తర్వాత మీరే నన్ను పిలిచి ఇంట్రాగేట్ చేస్తానంటారు. ఆ మాత్రం ఐడియా ఉంది నాకు. వెరీ గుడ్ అండి. చాలామంది మీలాంటి యూట్యూబ్ సెలబ్రిటీలు అయితే ఈరోజు ఏదో 4 డబ్బులు వస్తాయని చెప్పి యూత్ని ఈ జూదంలోకి నెట్టి పారేస్తున్నారు. మీరు మాత్రం అలా చేయకపోవటం నాకు చాలా నచ్చిందండి. సార్, ట్రూత్ఫుల్గా చెప్తున్నాను, జనాన్ని అలర్ట్ చేయడం కోసమే నేను ఈ పని చేసేది. మీకు ఇంకా డౌట్ ఉంటే నెక్స్ట్ వీక్ ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ మీదే నా వర్క్షాప్ ఉంటుంది. ఇన్విటేషన్ ఇస్తాను, లొకేషన్కి వచ్చి చూడండి. మిమ్మల్ని అనుమానించడం కాదండి, మంచి యాప్స్ అయితే ప్రమోట్ చేయటం తప్పు కూడా కాదు, అన్నీ బ్యాడ్ అనలేం కదా. అతిగా ఆశ పెట్టే ఏ యాప్స్ అయినా మంచివని నేను అనుకోను సార్. ఆ కమిషన్లతో మనం లక్షలు సంపాదించడం కాదు, జనం వాళ్ళ డబ్బులు పోగొట్టుకోకుండా చూడాలి. అది మనిషిగా మన బాధ్యత. నాకు చాలా హ్యాపీగా ఉందండి మిమ్మల్ని చూస్తుంటే. ఈ మధ్యకాలంలో ఇంత రెస్పాన్సిబుల్గా ఆలోచించే వాళ్ళు బాగా తగ్గిపోయారు. మీకు లాభం వస్తుందని తెలిసి కూడా చెత్త యాప్స్ని ప్రమోట్ చేయనంటున్నారే, ఆ విషయం చాలా ఆనందం కలిగిస్తోంది. జనం డబ్బుకి వలవేసే చెత్త యాప్స్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయండి. ఈ వలలో పడి కొందరు ఏకంగా చచ్చిపోతున్నారు తెలుసా. ప్రమాదం అని తెలిసి ఈ చెత్తని ప్రమోట్ చేయలేం కదా సార్. గుడ్ అండి, చూడండి మరి, నిజంగా మంచి యాప్స్ అయితే ప్రాబ్లం ఏమీ లేదు, మరి డీల్ మాట్లాడుకోండి. కానీ అతను చెప్పే తీరు చూస్తుంటే ఇల్లీగల్ యాప్స్ అని అనిపిస్తోంది మరి నాకు అదే డౌట్ ఉంది సార్, చూద్దాం. నేను ఇక్కడ థర్డ్ పర్సన్ ఉన్నానని తెలిసి విషయాలన్నీ దాచేశాడు, అక్కడే డౌట్ వచ్చింది నాకు. ఇంకా నయం, మీరు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ అని తెలిసి ఉంటే అసలు నోరు పేవాడే కాదేమో. అసలు ఇటు వచ్చేవాడే కాదు. మరి వస్తాను సార్, రేపు నైట్ కాల్ చేస్తాను మీకు. ఆ స్టార్టప్ యాప్స్ ఏమిటో రేపు డీటెయిల్స్ కనుక్కొని చెప్పండి, విషయం ఏమిటో చూద్దాం. షూర్ సార్, మరి ఉంటాను. ఓకే, బాయ్ అండి.